హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. డెమాన్ పవన్ జర్నీ గురించి మాట్లాడదాం. ఫస్ట్ బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ అగ్ని పరీక్షకు వస్తాడు. బిగ్ బాస్ అగ్ని పరీక్షలో మన ఎవరు మన శ్రీముఖి క్యూట్ ఉండు అని చెప్పాలి, ఇలాగ ఇస్తారు. భలే అనిపిస్తుంది. క్యూట్ ఉండు అని అంటారు. అతను డెమాన్ పవన్ ఎందుకు పెట్టుకున్నారు? అందరు జడ్జెస్తోన క్యూట్ అనిపించుకున్నాడు. అందరూ జడ్జెస్ వాళ్ళందరూ ఒకటేసారి గ్రీన్ లైట్స్ ఇచ్చారు, అంటే గ్రీన్స్ అవి యాడ్స్ ఇచ్చారు. మీకు గుర్తుందో లేదో, అవి గ్రీన్స్ ఇచ్చారు 3. అప్పుడే ఆయన సెలెక్ట్ అయిపోయాడు. బిగ్ బాస్ అంటే ఫైనల్కి సెలెక్ట్ అయిపోయాడు. చాలా నచ్చింది. మీకు ఎంతమందికి నచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే సూపర్ నచ్చిండు. చాలా క్యూట్. తర్వాత బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిండు. ఓటింగ్ పరంగా చాలా క్యూట్ ఉంటుంది కాబట్టి ఒక అందమైన అబ్బాయి కూడా రావాలి, కానీ అలా వచ్చాక బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిండు. బిగ్ బాస్ అయినాక టెనర్స్ ఓనర్స్ పెట్టారు కదా, వీళ్ళని ఓనర్స్ పెట్టినా కూడా చాలా మంచిగా ఓకే ఫుడ్ మానిటర్ లాగా ఉండి అందరికీ నిజంగా బిగ్ బాస్ హౌస్లో ఎవరైనా గొడ్డు కష్టం చేసినంటే మన డెమాన్ పవన్ అని చెప్తాను. ఎందుకంటే డెమాన్ పవన్ బిగ్ బాస్ హౌస్లో గొడ్డు కష్టం అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఇంకా వంటలు చేసుకుంటూ అందరికీ వంటలు చేసుకుంటూనే ఉంటాడు. చాలా బాగా అనిపించింది. నిజం చెప్తున్నా, గొడ్డు కష్టం చేసింది మన డెమాన్ పవనే నిజంగా బిగ్ బాస్ హౌస్లో. అయితే ఇంట్లో అందరికి వంటలు చేసి పెట్టడం అలాంటివి. గేమ్స్ వస్తే చాలా స్ట్రాంగ్ అని గేమ్స్ వస్తే అతన్ని అందరూ తీసేయడం గేమ్స్ పరంగా. ఎందుకంటే గేమ్స్ వస్తే అతన్ని అందరు తీసేస్తారు. ఎందుకు తీసేస్తారంటే అరే గేమ్స్ చాలా మంచిగా ఆడుతున్నాడు, గేమ్స్ అతను వస్తే మనం గేమ్ గెలవలేము అని అందరూ అతన్ని తీసేశారు. కానీ ఎప్పుడు అతను అరే నన్ను తీసేశారు, అవును నన్ను తీసేశారని ఏ రోజు బాధపడలేడు, ఏ రోజు ఏడవలేడు. అలా సింపతిగా ఏడ్చి కూడా తీసుకురావచ్చు, కానీ ఎప్పుడు ఏడవలే. స్ట్రాంగ్ నిజంగా. ఒకానొక టైంలో కళ్యాణ్ని కూడా ఒక ఫ్రెండ్ మోసం చేశారు, బ్యాక్ స్టాప్ చేశాడు అన్నా కూడా అతను అస్సలు పట్టించుకోలేదు. నిజంగా చాలా జెన్యున్గా ఉన్నాడు. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది డెమాన్ని చూస్తుంటే. ఫస్ట్ వీక్లోనే అతను ఎలిమినేట్ అవుతాడేమో, షష్ఠి ఇతను ఉన్నాడు, అతను ఎలిమినేట్ అయిపోతాడని మస్తు భయపడి ఆ టెన్షన్ అతను ఏం చేయాలో కూడా అతనికి అర్థం కాలే. షష్ఠి కూడా డ్యాన్స్ చేస్తాను, ఎందుకంటే షష్ఠి నేను సేవ్ అయిపోతే డెమాన్ ఎలిమినేట్ అవుతాడు అనుకున్నారు. కానీ ఆ రోజు డెమాన్ని బతికించాడు. డెమాన్ అయ్యాడు. తన ఫ్రెండ్స్ అయిన శ్రీజ, ఫస్ట్ వచ్చినప్పుడు శ్రీజ, ప్రియా, కళ్యాణ్, వీళ్ళందరూ మంచి ఫ్రెండ్స్. వీళ్ళందరూ నలుగురు కూర్చొని ఉంటుండ్రు. చాలా మంచిగా ఉండేవాళ్ళు, చాలా మంచిగా ఆడుకునేవాళ్ళు. ఒకానొక టైంలో శ్రీజని సేవ్ చేశాడు. 2 సార్లు ఇంట్లో కెప్టెన్ అయ్యాడు. ఎంత బాగా అనిపించింది నిజంగా. ఇంట్లో 2 సార్లు కెప్టెన్ అయ్యాడండి. నిజంగా స్ట్రాంగ్ ప్లేయరు. అరే వీడు వస్తుండ్రా, గేమ్ ఆడితే మేము ఓడిపోతామేమో రా అని ఒక వరకు తెచ్చాడు. నిజంగా చాలా బాగా అనిపించింది. నిజంగా డెమాన్ వస్తుంటే అందరు భయపడేవాళ్ళు. డెమాన్ అరే వీడు వస్తే గేమ్స్ అన్నీ మనం ఓడిపోతాం రా, వీడిని ఎట్టి పరిస్థితుల్లో గేమ్లోకి వెళ్ళి తీసేయరా అని అతని గేమ్ ఆడకుండా చేసిండ్రు. ఓన్లీ హౌస్ మేట్సే, 100% హౌస్ మేట్సే. ప్రతి ఒక్కరికి వంట చేసి అయినా ఏదో ఒక ఇంప్రెస్ అలా చేసి ఉండేవాళ్ళు. అట్లా రీతు పరిచయం అయింది, రీతు ఫ్రెండ్ అయింది. రీతు ఒక మంచి ఫ్రెండ్ అయింది. ఓకే ఎవరైనా సపోర్ట్ చేశారా బిగ్ బాస్ హౌస్లో డెమాన్ కంటే? రీతు ఒకటే సపోర్ట్ చేసింది 100%. ఆ బంధాన్ని కూడా బిగ్ బాస్ హౌస్లో వాళ్ళందరూ ఏదేదో అన్హెల్దీ బాండింగ్స్ అని ఏదేదో మాట్లాడు. 5 స్టార్స్ వచ్చాడు. 5 స్టార్స్ వచ్చినా నువ్వు చాలా మంచిగా ఉన్నవి, నువ్వు రీతు దగ్గర ఉండకు, నువ్వు రీతు దగ్గర ఉంటే నిన్ను సేవ్ చేస్తాం, నువ్వు రీతు దగ్గర ఉండకు అని చాలామంది చాలా మాటలు చెప్పారు. కానీ అస్సలు వినలేడు. రీతు దగ్గర ఒక అమ్మాయి చాలా మంచిది, గేమ్ పరంగా నాకు ఎలాంటి అడ్డు రాలేదు, ఆ అమ్మాయి చాలా మంచిదని 100 సార్లు స్టాండింగ్ తీసుకున్నాడు రీతు కోసం. నాకు సూపర్ అనిపించింది. నిజం చెప్తున్నా, స్టాండింగ్ తీసుకున్నారు రీతు కోసం. చాలా గేమ్స్ చాలా మంచిగా మాట్లాడు. ఒక అమ్మాయి జెన్యున్ పర్సన్ అని అతనికి అర్థమై 100%. ఇప్పుడు మనకు ఒక విషయం అర్థమైనప్పుడు 100% ఆ విషయాన్ని మనం జెన్యున్గా ఉన్నప్పుడు తీసుకుంటాం కదా, అలా చాలా జెన్యున్గా ఉండి ఆ పర్సన్ అర్థం చేసుకున్నాడు. చాలామంది అన్హెల్దీ బాండింగ్స్, మీ గోల్ ఏందిరా, మీ సోది ఏందిరా అని అన్న ప్రతి ఒక్కరికి చాలా గట్టిగా సమాధానం ఇచ్చినట్టు చాలా స్ట్రాంగ్గా మాట్లాడిండు. నాకైతే అది అనిపిస్తుంది. తర్వాత ఇంకా రీతు జెన్యున్ పర్సన్ అని అనిపిస్తుంది. తర్వాత మీకు ఎంతమందికి అనిపించింది ఓకే ఇతను చాలా జెన్యున్ అనే ఒక బాండింగ్ ఎంతమందికి అనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే వీళ్ళిద్దరు బాండింగ్ చాలా జెన్యున్.
ఆయనక ఒకానొక టైంలో రీతు మాట వినకపోతే రీతుని దొబ్బేస్తే నాకు సార్ చాలా మంచి గేమ్స్ ఆడినా అప్రిషియేట్ చేశాడు. అయినాక రీతు విషయంలో వచ్చినప్పుడు తిట్లు పడతాయి. మంచిగా గేమ్స్ ఆడినా అప్రిషియేట్ చేయడం ఏందో మళ్ళీ తిట్లు తినడం ఏందో. ఒకానొక టైంలో బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి బయటికి పంపిస్తామని ఒక ప్లానింగ్, అంటే మోకాళ్ళ మీద ఉండి రీతుకు సారీ చెప్పించి చాలా బాధ అనిపించింది ఆ రోజు మాత్రం. అరే ఇట్లా పెట్టేవారు, కాలు మొక్కిపించే అంతవరకు బయటికి తోసేసి అయిపోతాయి కదా, అంత బాధ పెట్టారు. చాలా దివ్య వచ్చి టాప్ 10, 11లో అట్టు పెట్టినాక ఈరోజు దివ్య టాప్ 11 అలా పెట్టినాక ఇంకా గేమ్స్ చాలా బాగా ఆడాడు, ఇంకా జెన్యున్గా ఆడాడు, చాలా జెన్యున్. తర్వాత ఇంకా టాప్ 5 వరకు వచ్చాడు. ఈరోజు చాలా హ్యాపీ అనిపించింది. టాప్ 5 వరకు వచ్చి ఇంకా గేమ్స్ మంచిగా ఆడుతూ ఇంకా మంచిగా గేమ్స్ ఆడుతూ చాలా బాగా అనిపించింది నాకైతే. ఇది కదరా బాబు డెమాన్ అంటే అనే ఒక రేంజ్లోకి వచ్చిండు. తర్వాత గేమ్స్ ఆడి రీతితో బాండింగ్ అలానే మాది నిజంగా మంచి ఒక ఫ్రెండ్స్ చాలామంది. ఈ రిలేషన్కి ఏం పేరు, ఏంద్రా వచ్చిందారా మీ సోది, వచ్చిందారా మీ గొడవ పెట్టుకోనికే, వచ్చిందారా మీరు అనే ఒక అప్పటి నుంచి తర్వాత చాలా మంచిగా అనిపించింది. తర్వాత ప్రియా శ్రీజ పోయారు. ఓకే, బాగా సపోర్ట్ చేసే ప్రియా శ్రీజ కూడా ఎలిమినేట్ అయ్యారు. చాలా బాధపడ్డాడు. తర్వాత సరేలే వీళ్ళు పోయారు అన్నాక కొన్ని రోజులకు ఇమాన్యుయల్తో చాలా మంచి బాండింగ్. కళ్యాణ్ ఉన్నా కూడా కళ్యాణ్ మంచిగా మాట్లాడటం లేదు మన డెమాన్తో. కళ్యాణ్ అసలు అతనితో చాలా, అంటే ఆ రోజు ఒక విషయం జరిగింది. కళ్యాణ్ అప్పటి నుంచి బ్యాగ్తో టపా పొడిచినా కూడా కళ్యాణ్కి ఉండదు, కానీ ఓన్లీ మన డెమాన్ చేసిందే తప్పు అని ఒక సిచ్యువేషన్లోనే ఉంటాడు కళ్యాణ్. అలాంటి మెంటాలిటీ ఉన్న ఒక చిన్నపిల్లల మెంటాలిటీ ఉన్న కళ్యాణ్ అనిపిస్తుంది. డెమాన్ ఎంత మాట్లాడాలో, ఎవరితో ఎంత మాట్లాడాలో, ఎంత ఉండాలో అంతే ఉంటాడు. తర్వాత ఫన్ విషయంలో కూడా చాలా మంచిగా ఈ మధ్యలో ఫన్ కూడా చేస్తుండు తనుజతోన. తర్వాత రీతు ఎలిమినేట్ అయింది. రీతు ఎలిమినేట్ అయినాక చాలా బాధపడ్డాడు. తర్వాత నాకు ఒక్క సపోర్ట్ ఉన్న ఆ సపోర్ట్ని కూడా పంపించేసిండు బిగ్ బాస్ అనుకొని చాలా బాధపడ్డాడు. తర్వాత ఓకే, సంజన గారితో అక్క అనుకుంటే సంజన గారు కూడా మా తమ్ముడు అని అనుకొని చాలా బాగా అనిపించింది. నిజంగా సంజన గారిది కూడా నాకైతే సూపర్ అనిపించింది. ఓకే, అక్క అనే ఒక రిలేషన్స్ కూడా వాళ్ళిద్దరి రిలేషన్ కూడా ఎంత బాగా అనిపించింది అంటే అంత బాగా అనిపించింది. ఇంకా వాళ్ళ తర్వాత సంజన గారిది వాళ్ళిద్దరు అక్కని ఏమైనా తప్పు చేస్తే తమ్ముడు నువ్వు ఇది చేస్తున్నావు అని చాలా బాగా చెప్పింది. నిజంగా చాలా బాగా చెప్తుంది. అనక నా తమ్ముడు అని ఇమాన్యుయల్తో నామినేషన్ చేసినప్పుడు ఇమ్ము అంటే నాకు చాలా ఇష్టం. చాలా విషయాల్లో చాలా ఇష్టం. నేను అన్న నామినేట్ చేస్తుంటే కూడా చాలా ఏడుస్తాడు. తర్వాత ఫ్యామిలీ ఫోటో వచ్చినప్పుడు కూడా రీతు ఫ్యామిలీ వాళ్ళ నా ఫ్యామిలీ ఫోటో ఇస్తారు. చాలా మిస్ అవుతుందని వాళ్ళ ఫ్యామిలీని కూడా వద్దనుకుంటారు. తర్వాత వాళ్ళ అమ్మ చిల్డ్రన్స్ డే అప్పుడు వాళ్ళ అన్నయ్య గురించి చాలా బాగా చెప్పిండు. తర్వాత చిల్డ్రన్స్ డే అప్పుడు వాళ్ళ అన్నయ్య గురించి ఎంత బాగా చెప్పాడంటే చాలా బాగా చెప్పాడు వాళ్ళ అన్నయ్య. ఇంకొకటి వాళ్ళ గేమ్స్ ఉన్నప్పటి నుంచి గేమ్స్లో వాళ్ళ నాన్న విషయంలో చాలా మంచిగా ఉండేది. తర్వాత ఇంకొక విషయము లాస్ట్ ఫ్రెండ్స్ 2 minutes ఫ్రెండ్స్ 2 minutes అయినాక వాళ్ళ అమ్మ వస్తుంది. వాళ్ళ అమ్మ ఎంత అమాయకురాలంటే అబ్బా నిజమైన ప్రేమ, ఎంత క్యూట్, ఎంత మంచి అమాయకంగా చాలా బాగా అనిపించింది. చింటూ అనుకుంటూ వచ్చింది. చింటూ అంటే మా చింటూ గుర్తుకొచ్చింది అనుకోండి. నాకు మా అక్క కొడుకుంటాడు చింటూ, వాడు గుర్తుకొచ్చిండు. చింటూ అంటే చింటూ అనుకుంటూ వస్తుంది. వచ్చిన తర్వాత వాళ్ళు ఎంత బాగా అనిపిస్తుంది నిజంగా. వచ్చినాక వాళ్ళ అమ్మ ఎంత బాగుంటుంది, ఎలాగే ఇంకా మంచిగా నాన్ననే గుర్తుకొస్తుంది. తనకు ఎలా ఉందంటే తనకు చాలా బాగుంది, నాన్న చాలా మంచిగా మాట్లాడుతున్నాడు, నువ్వు టెన్షన్ అంటే వాళ్ళ నాన్న క్యాన్సర్ పేషెంట్ కాబట్టి ట్రీట్మెంట్ జరుగుతుంది కాబట్టి అని చెప్తారు. ఎలా అనిపించింది అంటే ఆ రోజు నీకు మోకాళ్ళ కాడ నిలబెట్టడమే చాలా బాధ అనిపించింది. ఇంకొకటి డెమాన్ ఆ రోజు నడుము నొప్పి ఉండి చచ్చింది అనుకో ప్రాణం. నిజంగా అంత డెమాన్కి నొప్పి వచ్చినప్పుడు చాలా బాధపడ్డాడు. ఎంత ఏడ్చిండంటే అంత ఏడ్చిండు. కళ్యాణ్ కూడా ఏడ్చినాడు. ఫ్రెండ్షిప్ చాలా బాగా అనిపించింది వాళ్ళిద్దరిది. తర్వాత కళ్యాణ్ ఫ్రెండ్షిప్ కూడా వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ కూడా చాలా బాగా అనిపించింది. తర్వాత వీళ్ళిద్దరు
కళ్యాణ్ వీళ్ళిద్దరు కళ్యాణ్ కూడా సపోర్ట్ చేసుకుంటూ వచ్చిండు. రీతు వెనక వాడిని నేను కాపాడుకోవాలిగా, వాడితో నేను ఉండాలిగా, వాడితో గేమ్ ఆడవేయాలని అంటాడు. తర్వాత వాళ్ళ నాన్న వస్తాడు. వాళ్ళ నాన్న కూడా అబ్బా మంచిగా మాట్లాడతాడు. ఎంత అంటే నిజంగా ఒక మంచి మనుషులు, వీళ్ళ ఫ్యామిలీ ఒక మంచి ఫ్యామిలీ, ఒక నిజాయితీ అయిన ఫ్యామిలీ అని అనిపించింది నాకైతే చాలా మందికి. తర్వాత ఇంకా మళ్ళీ గేమ్స్ ఆడిండు. రీతు ఎలిమినేట్ అయ్యిండు, బాధపడ్డాడు. తర్వాత నేను ఒంటరిగా ఉన్నాను అనుకున్నాడు, మళ్ళీ గేమ్స్ ఆడిండు, మళ్ళీ గెలిచాడు. ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పిండు, సూపర్ ఆడిండు, చాలా ఎమోషనల్ ఆడిండు. ప్రతి గేమ్లో గెలిచిండు. డెమాన్ సూపర్. తర్వాత నిన్న ప్రైజ్ మనీ ఏం చేసావంటే, ప్రైజ్ మనీ నేను మాత్రం సార్ మా అన్నయ్యకి ఇస్తా, మా అమ్మ నాన్నకు తణుకులో ఇల్లు కట్టిస్తా, ఇది అది అని చెప్తాడు. సూపర్ అనిపించింది. ఇది ఎందుకు ఎవరితోనైనా షేర్ చేసుకో అంటే, నేను నాలాగా కామనర్ మన కళ్యాణ్ కాబట్టి కళ్యాణ్ కూడా 25 lakhs ఇస్తా అని చెప్తాడు. అబ్బాబ్బాబ్బా మనసు నిజంగా ఎంత బాగా అనిపించింది అంటే అంత బాగా. ఇది కదా ఒక మంచి మనిషి, ఒక మంచి మనుషు, ఎంత మంచోడు అనిపిస్తుంది. తర్వాత 5 lakhs అంటే 5 lakhs నేను రీతికి గిఫ్ట్ ఇస్తా సార్ అంటాడు. తర్వాత ఇంకా సరే అని అంటాడు. నిజంగా ఒక జెన్యున్ పర్సన్ ఎవరంటే డెమాన్ పవన్ అని చెప్తాను. బిగ్ బాస్ హౌస్లో ఎవరన్నా జెన్యున్ పర్సన్ ఎవరంటే నేను డెమాన్ పవన్ అని చెప్తాను. ఎలాంటి సింపతితోన, ఎలాంటి గేమ్స్ అంటే నన్ను తీసేశారని నేను ఏడ్చుకుంటా అట్లాంటివి అయితే ఏవి చేయలేడు. ఒక జెన్యున్ పర్సన్ లాగా ఉన్నాడు. నాకైతే జెన్యున్ పర్సన్ అని అనిపిస్తుంది. మీ ఎంతమందికి అనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. ఆల్ ద బెస్ట్ డెమాన్ పవన్. ప్లీజ్ డెమాన్ పవన్కి ఓటేసి ఇంకా టాప్ 1 వరకు రాడు అని అనుకుంటున్నారు. కానీ ఈరోజు నుంచి డెమాన్కి ఓటింగ్ మారుతుందని చాలామంది అంటుండ్రు. డెమాన్కి ఓటింగ్ మారాలి, డెమాన్ పవన్ రావాలి, టాప్ 1లోకి రావాలి, గెలవాలి. ఇలాంటి పర్సన్ ఒకటి గెలిస్తే చాలా బాగుంటుందని నా ఒపీనియన్. కళ్యాణ్ తనుజ వేస్ట్, నిజంగా మీరు ఏమన్నా అనుకున్నాను. నాకైతే కళ్యాణ్ ఒక్క పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తాడు. తనుజ ఓకే బెస్ట్, కానీ ఆవిడ కన్నా వీళ్ళిద్దరి కన్నా డెమాన్ సూపర్ కరెక్ట్ అని అనిపిస్తుంది. ఇమ్ము కూడా కరెక్ట్ అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది ప్లీజ్ కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. ఆల్ ద బెస్ట్ డెమాన్ పవన్. ప్లీజ్ ఓట్ ఫర్ డెమాన్. రీతు కూడా సపోర్ట్ చేస్తుంది, నా ఫేవరెట్ రీతు కాబట్టి రీతు సపోర్ట్ చేస్తా, నేను కూడా సపోర్ట్ చేస్తాను కాబట్టి సపోర్ట్ చేస్తా. బాయ్.